प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे पाशा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकापल्ली। तो देखिएगा, आज मैं व्याकरण में वचन को पढ़ा रहा हूँ। सब ध्यान से सुन लीजिए और नोटबुक में लिख लीजिए। ओके, वचन। तो देखिएगा, हिंदी में वचन दो प्रकार के हैं। एक एकवचन, दो बहुवचन। ओके, एक वचन और बहुवचन सब जानते हैं। एक वस्तु है यानी एक चीज़ है तो हमें उसको एक वचन कहते हैं, और एक से ज़्यादा हो तो हमें उसको कहेंगे बहुवचन। ओके, एक वचन और बहुवचन। तो देखिएगा प्यारे छात्र और छात्रा, हिंदी में एक वचन और बहुवचन को पहचानना बहुत कठिनाई है। बहुत सारे स्टूडेंट्स एक वचन को बहुवचन में चेंज करने के लिए मुश्किल पड़ रहे हैं और बहुवचन को एक वचन में चेंज करने के लिए मुश्किल पड़ रहे हैं। तो देखिएगा, एक वचन के शब्द कैसे रहते हैं और बहुवचन के शब्द कैसे, एक वचन में बहुवचन में कैसे चेंज करना है उसके बारे में बता रहा हूँ। ध्यान से सुन लीजिए। ఓకే, వచనములు రెండు రకములు. ఒకటి ఏకవచన్, రెండవది బహువచన్. ఓకే, అయితే ఆకారాంత ఏకవచన పుంలింగ శబ్దమునకు ఏ చేర్చినచో బహువచన పుంలింగ శబ్దము ఏర్పడుతుంది. బాగా వినండి. ఆకారాంత ఏకవచన పుంలింగ శబ్దమునకు చివరగా ఏ చేర్చినచో బహువచన పుంలింగ శబ్దము అవుతుంది. అంటే ఒక పదము యొక్క చివరగా వచ్చే అక్షరము పక్కన దీర్ఘము ఉండవలెను. దానిని మనం ఆకారాంతము అంటాము. ఉదాహరణకి లడక. లడక అనే పదము యొక్క చివరగా కా అనే అక్షరము ఉంది. కా పక్కన గీత ఉంది కాబట్టి లడక అయ్యింది. చివరగా మనకు ఆకారాంతము పలుకుతుంది, ఆ వస్తుంది, లడక. వీటిని మనం ఆకారాంతము అంటాము. అయితే ఆకారాంత ఏకవచనానికి సంబంధించిన పుంలింగమునకు చివరగా ఏ చేర్చినట్లయితే బహువచనము మరియు పుంలింగ శబ్దము అవుతుంది. లడక అనేది ఏకవచన పుంలింగ పదము. దీనిని మనం బహువచన పుంలింగంలోకి మార్చినట్లయితే లడకే. చూడండి, చివరగా ఏ వచ్చింది, లడకే అంటే కాకేత్వం ఇస్తాం ఇక్కడ. ఓకే, కాకేత్వం ఇస్తే కే. ఆ కేనే ఉచ్చారణలో ఏమొస్తుంది, ఏ వస్తుంది. పలకండి ఒకసారి, లడకే. ఎస్, ఏ అనేది చేర్చినట్లయితే బహువచనము అవుతుంది. లడక, లడకే. లడక అనేది ఏకవచనము, లడకే అనేది బహువచన పదము. అదే విధముగా కపడా. చూడండి, డా ఉంది, డా పక్కన దీర్ఘము, కపడా. దీన్ని మార్చండి చూద్దాం. ఏ రావాలి చివరగా, అంటే కపడా పక్కన ఏ రాయొద్దు, డాకి ఏత్వం ఇవ్వాలి. బహువచనంలో కపుడే, ఉచ్చారణలో ఏ వస్తుంది, కపుడా, కపుడే. కపడా అనేది ఏకవచనము, కపుడే బహువచనము. పర్దా, పర్దే. घोड़ा, घोड़े. चमड़ा, चमड़े. జూతా, జూతే. పదము యొక్క చివరగా ఏ వస్తుంది చూడండి ఉచ్చారణలో. వీటిని మనం ఆకారాంత ఏకవచన పుంలింగ శబ్దమునకు ఏ చేర్చినచో బహువచన
పుంలింగ శబ్దము అవుతుంది. అయితే పిత, మాత, రాజా, మామ, చాచా, చంద్రమ వంటి శబ్దములు మార్పు చెందవు. ఇవి అభ్యాస రూపమున తెలియనగును. ఇంతకుముందు మనం అనుకున్నాం ఆకారాంతము, ఆకారాంత ఏకవచన పుంలింగ శబ్దమునకు ఏ చేర్చినట్లయితే బహువచన పుంలింగ శబ్దం అవుతుంది అని చదువుకున్నాం. అయితే కొన్ని పదాలు, ఆకారాంతకి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఏకవచనంలో అవే ఉంటవి, బహువచనంలో కూడా అవే ఉంటాయి, మార్పు చెందవు. ఆ పదాలు ఏంటంటే పిత. పిత అంటే తా పక్కన దీర్ఘం ఉంది కాబట్టి ఆకారాంతమే, కానీ ఏకవచనంలో పితానే ఉంటుంది, బహువచనంలో కూడా పితానే ఉంటుంది. అదేవిధంగా మాత, ఏకవచనంలో మాత, బహువచనంలో కూడా మాత, మార్పు చెందవు. రాజా, మామ, చాచా, చంద్రమ వంటి శబ్దములు మార్పు చెందవు. అయితే ఇవి బహువచన రూపంలోకి వచ్చేసరికి సెంటెన్సులలో కొన్నిసార్లు అభ్యాస రూపమున తెలియనగును. రాసేటప్పుడు మాత్రం పిత పిత, ఏకవచనం బహువచనంలో సేమ్ ఉంటుంది, మాత మాత. అట్టి విషయాలని గమనించండి. అదేవిధంగా పుంలింగంలో అకారాంత శబ్దములు ఏకవచన బహువచనములలో మార్పు రాదు. పుంలింగములో అకారాంత అంటే పుంలింగములకు సంబంధించినటువంటి పదాలు, ఆ పదాల యొక్క చివరగా వచ్చినటువంటి అక్షరములు అకారాంతము, మొదటి ఆ అంటే వాటికి దీర్ఘము ఉండదు. అట్లాంటి పదాల యొక్క ఏకవచన బహువచనములలో మార్పు ఉండదు. ఉదాహరణకి చూడండి, ఘర్. ఘర్ అంటే ఇల్లు. ఇది ఏకవచనమునకు సంబంధించిన పదము. రా పక్కన దీర్ఘం లేదు, నకారపు రా ఉంది, అంటే మనకు అక్కడ స్పష్టంగా తలకట్టుతో కూడుకున్న అక్షరము కనిపిస్తుంది. కాబట్టి బహువచనంలో కూడా మార్పు ఉండదు. అందుకే పుంలింగంలో ఆ కారాంత శబ్దములు ఏకవచన బహువచనములలో మార్పు రాదు. ఘర్ ఘర్, ఏకవచనంలో ఘరే ఉంటుంది, బహువచనంలో కూడా ఘర్ ఉంటుంది. ఫల్ ఫల్, బాగ్ బాగ్, జహాజ్ జహాజ్, తాలాబ్ తాలాబ్, నగర్ నగర్. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ పదాలన్నీ కూడా అకారాంతానికి సంబంధించిన పదములు. అంటే పదము యొక్క చివరగా ఉన్నటువంటి అక్షరము పక్కన, పదము యొక్క చివర అక్షరము పక్కన దీర్ఘము లేకుండా ఉన్నట్లయితే, దీర్ఘము లేకుండా కేవలము తలకట్టుతో ఉన్నటువంటి అక్షరములను అకారాంతము అంటాము, మొదటి ఆ. అయితే ఈ పదాలు ఏకవచనంలో బహువచనంలో మార్పులు చేర్పులు ఉండవు. ఏకవచనంలో అదే ఉంటుంది, బహువచనంలో కూడా అదే ఉంటుంది. కానీ ప్రత్యయము వచ్చినచో బహువచనంలో ఓంగా మార్చి వ్రాయవలెను. ఇప్పుడు మనము బహువచనానికి సంబంధించిన ఏదైనా ఒక సెంటెన్స్ రాసినట్లయితే అక్కడ మాత్రము మార్పు చెందుతుంది. విడివిడిగా పదాలని రాసినప్పుడు మార్పు ఉండదు. ఓకే, పుంలింగంలో అకారాంత శబ్దములు విడివిడిగా రాసినప్పుడు మార్పు ఉండదు. కానీ అకారాంత పదములతో ఒక వాక్యము రాసినట్లయితే అక్కడ మాత్రము బహువచన రూపకంగా ఓంగా మార్చి వ్రాయవలెను. ఉదాహరణకి ఘర్, ఘరోమే ఇలా వస్తుంది, ఘరోమే. బాగ్, బాగోమే. జహాజ్, జహాజోం. నగరం, ఛాత్రం, తాలాబోం. అర్థమవుతుందా అండి? ఉదాహరణకి చెరువులో చేపలు ఉన్నాయి. ఇది బహువచనానికి సంబంధించిన వాక్యము. దీనిని మనం ఇంతకుముందు
తాలాబ్ అన్నాం చెరువుని. ఏకవచనంలో తాలాబ్, బహువచనంలో తాలాబ్. కానీ ఇక్కడ తాలాబు చేంజ్ అవుతుంది. ఎలాగో చూద్దామా. తాలాబోమే మछलियाँ हैं, చెరువులలో చేపలు ఉన్నాయి. అలా అర్థమవుతుందా అండి? ఓంగా మారుతుంది అంటే ఘర్ అన్నాం ఇంతకుముందు. ఘర్ మే అనేది ఏకవచనము. ఘరోమే, ఘరో ఓం వచ్చింది అక్కడ, ఓం. ఘరోమే ఇంట్లో, ఇండ్లల్లో. బాగ్మే, బాగోమే తోటలో, తోటలల్లో. జహాజ్ సే పడవతో. జహాజోన్ సే ఓడలతో, పడవలతో. ఓకే. నగర్ కే సాత్, నగరోం కే సాత్ పట్టణము వెంట, పట్టణముల వెంట. ఛాత్రకే, ఛాత్రోం కే. ఓకే. తాలాబుమే, తాలాబోమే ఇలా మార్పు చెందుతుంది. అదేవిధంగా ఈకారాంత పుంలింగ శబ్దములు బహువచనములలో మార్పు రాదు. ఈకారాంత రెండవ ఈకారాంత పుంలింగ శబ్దములు బహువచనములలో మార్పులు ఉండవు. ఉదాహరణకి భాయి, ఇక్కడ చివరగా ఈ ఉంది, సెకండ్ ఈ మహాప్రాన్ ఈ, కాబట్టి ఈకారాంతం అయ్యింది. ఏకవచనంలో భాయి, బహువచనంలో కూడా భాయి ఉంటుంది. అంటే ఈకారాంత పుంలింగ పదములు బహువచనములలో మార్పు రాదు. విద్యార్థి, విద్యార్థి. హాథీ, హాథీ. ఏకవచనంలో అదే ఉంటుంది, బహువచనంలో కూడా అదే పదం ఉంటుంది, మార్పు ఉండదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈకారాంత పుంలింగ పదములు బహువచనములలో మార్పు రాదు. నెక్స్ట్ పాయింట్. ఆకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దములకు ఐ చేర్చినచో బహువచన రూపము ఏర్పడును. మళ్ళొక్కసారి వినండి. అకారాంత స్త్రీలింగ ఏకవచన, అకారాంత మొదటి ఆ, అకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దములకు ఐ చేర్చినచో బహువచన రూపము ఏర్పడును. చూద్దామా ఎగ్జాంపుల్. రైట్. కమల్, కమల్ అనేది పదము యొక్క చివరగా లా అనే అక్షరము ఉంది. లా పక్కన దీర్ఘం లేదు కాబట్టి ఇది ఆ తలకట్టుతో కూడుకున్నటువంటి అక్షరము. దీనిని మనం ఏమంటాం? అకారాంతము అంటాము. ఈ అకారాంతము యొక్క ఏకవచనానికి చివరగా ఐ చేర్చినట్లయితే బహువచనము అవుతుంది. ఐ అంటే పదము యొక్క చివరగా ఐ రాయొద్దు, ఏత్వం ఇవ్వాలి. ఏత్వం ఇచ్చి పైన డాట్ సున్నా పెట్టాలి. కమల్, కమలే. పలకండి, కమలే. అందులో వస్తుంది చూడండి, ఐ అనేది ఉచ్చారణ జరుగుతుంది. కమల్, కమలే. నెక్స్ట్ కితాబ్, కితాబే వస్తుంది కదండి. ఎస్. ఏ వస్తుంది చూడండి. అకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దములకు ఏ చేర్చినచో బహువచన రూపం ఏర్పడుతుంది. సడక్, సడకే కదా. లహర్, లహరే. బాత్, బాతే. కమీజ్, కమీజే. అకారాంత స్త్రీలింగ ఏకవచన పదములకు ఏ చేర్చినచో బహువచన రూపము ఏర్పడును. ఓకే. ఈ ఆకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దములకు ఏ చేర్చినను బహువచనము ఏర్పడును.
ఇంతకుముందు అకారాంత స్త్రీలింగ ఏకవచనానికి చివరగా ఏ చేర్చినట్లయితే బహువచనముగా ఏర్పడింది. ఇప్పుడు ఆకారాంతము సెకండ్ ఆకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దములకు చివరగా ఏ చేర్చినను బహువచనము ఏర్పడును. ఏ మీన్స్ పైన చంద్రబిందు ఉండాలి. ఏ రాసి ఏ పైన చంద్రబిందాకారపు గుర్తును పెట్టాలి. ఉదాహరణకి భాష, షా పక్కన దీర్ఘం ఉంది కాబట్టి ఆకారాంతము అయ్యింది. భాష ఏకవచనానికి సంబంధించిన స్త్రీలింగ పదము. దీనిని బహువచనంలోకి మార్చినట్లయితే భాషాయే, చివరగా ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఏ పైన చంద్రబిందు. ఓకే, ఏ భాషాయే. మహిళ, మహిళాయే. ఇచ్ఛా, ఇచ్ఛాయే. గుఫా, గుఫాయే. ఘటన, घटनाएं. यात्रा, यात्राएं. सीमा, सीमाएं. సేవా, సేవాయే. అర్థమవుతుందా అండి? చివరగా చంద్రబిందుతో కూడుకున్నటువంటి ఏలు చేర్చినట్లయితే బహువచనముగా ఏర్పడుతుంది. భాష, భాషాయే. నెక్స్ట్, ఈకారాంత స్త్రీలింగ శబ్దములకు యా చేర్చినచో బహువచనము ఏర్పడుతుంది మరియు దాని యందు అక్షరము ఇకారము అగును. ఓకే, ఈకారాంత స్త్రీలింగ శబ్దములకు అంటే పదము యొక్క చివరగా ఉచ్చారణలో ఈ రావాలి. అలాంటి పదాలకి బహువచనంలో మార్చినట్లయితే చివరగా యా పెట్టాలి. యా రాసి పక్కన దీర్ఘము, పైన చంద్రబిందు. ఉదాహరణకి చూడండి, లక్డీ, లక్డియా. చూడండి, లకడీ, ఇక్కడ చివరగా ఈ పలికింది. లక్డీ ఈకారాంతము కాబట్టి దీనిని బహువచనములోకి మార్చినట్లయితే లకడియా. అక్కడ గుడి దీర్ఘము, లకడీ అని గుడి దీర్ఘం ఉంది కదండి, ఆ గుడి దీర్ఘాన్ని బహువచనంలోకి వచ్చేసినప్పుడు గుడిగా మారుతుంది మరియు చివరి అక్షరము యా రావాలి. చూడండి, లక్డీ, లక్డీ అనే పదము గుడి దీర్ఘము, బహువచనంలో వచ్చేసినప్పుడు గుడి ఈకారాంత స్త్రీలింగ శబ్దములకు యా చేర్చినచో బహువచనం ఏర్పడును మరియు దాని యందు అక్షరము ఈకారము అగును. ఓకే, ఉదాహరణకి లకడీ, లకడియా. నదీ, నదియా. చూడండి, నది అనే పదము యొక్క చివరగా గుడి దీర్ఘం ఉంది. బహువచనంలోకి వచ్చేసినప్పుడు గుడిగా మారాలి. దాకు గుడి ఇవ్వాలి. నదియా పక్కన చివరగా చంద్రబిందుతో కూడుకున్న యా అక్షరము చేర్చాలి. ధోతి, ధోతియా. టోకరీ, టోకరియా. చటాయి, చటాయియా. ఘోడి, ఘోడియా. थैली, थैलिया. लड़की, लड़कियाँ. रानी, रानियाँ. గాలి, గాలియా. అర్థమవుతుందా అండి? ఇవన్నీ కూడా ఈకారాంత సంబంధించి స్త్రీలింగ పదములు. వీటి యొక్క చివరగా యా చేర్చినట్లయితే బహువచనముగా మారుతుంది. యా అనే అక్షరము రాయాలి, పక్కన దీర్ఘము మరియు చంద్రబిందాకారపు గుర్తు పెట్టాలి. ప్రియమైన విద్యార్థులు గమనించండి, ఎప్పుడైనా సరే పదములో ఒక అక్షరము పైన చంద్రబిందాకారపు గుర్తు వచ్చినట్లయితే ముక్కు ద్వారా మరియు నోటి ద్వారా పలుకవలెను. అదేవిధముగా ఒక అక్షరము పైన సున్నా వచ్చినట్లయితే ముక్కు ద్వారా ఉచ్చారణ జరగాలి. ఓకే, ఇప్పుడు రాయండి వచన్. మెయిన్ హెడింగ్ వచన్.
వచనములు అని రాసి, వచనములు రెండు రకములు, ఒకటి ఏకవచన్, రెండు బహువచన్. నంబర్ 1 ఆకారాంత ఏకవచన పుంలింగ శబ్దమునకు. రెండో ఆకారాంత ఏకవచన పుంలింగ శబ్దమునకు ఏ చేర్చినచో బహువచన పుంలింగ శబ్దము అవుతుంది. హిందీలో రాయాలి ఏ. ఉదాహరణ, పైన ఏకవచన్, పక్కన బహువచనం రాసి, ఏకవచన్ కింద రాయండి లడకా, బహువచన్ కింద లడకే. అట్లే కంటిన్యూగా రాయండి కపడా, కపడే, पर्दा, पर्दे, घोड़ा, घोड़े, चमड़ा, चमड़े, जूता, जूते. కింద రాయండి పితా కామా, మాతా కామా, రాజా కామా, మామా కామా, చాచా కామా, చంద్రమా వంటి శబ్దములు మార్పు చెందవు. ఇవి అభ్యాస రూపమున తెలియనగును. నెంబర్ 2 పుంలింగములో అకారాంత శబ్దములు. మొదటి అకారాంత శబ్దములు ఏకవచన బహువచనములలో మార్పు రాదు. ఉదాహరణ, ఏకవచన్ బహువచనం రాయండి ఘర్, ఘర్, ఫల్, ఫల్, బాగ్, బాగ్, జహాజ్, జహాజ్, తాలాబ్, తాలాబ్, నగర్, నగర్. కింద సెంటెన్స్ రాయండి కానీ ప్రత్యయము వచ్చినచో బహువచనంలో ఓంగా మార్చి వ్రాయవలెను. ఓం అనేది హిందీలో రాయండి. ఉదాహరణ, ఏకవచన్ బహువచనం రాయండి. పైన ఏకవచనం కింద రాయండి ఘర్ మే, బహువచనం కింద ఘరో మే. నెక్స్ట్ బాగ్ మే, బాగో మే, జహాజ్ సే, బహువచనంలో జహాజోన్ సే, నగర్ కే సాత్, నగరోం కే సాత్ బహువచనంలో. నెక్స్ట్ ఏకవచనం ఛాత్రు కే, బహువచన్ మే ఛాత్రోం కే, తాలాబ్ మే, తాలాబో మే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ సెకండ్ ఈకారాంత పుంలింగ శబ్దములు బహువచనములలో మార్పు రాదు. ఉదాహరణ, ఏకవచన్ బహువచన్. ఏకవచనంలో భాయి, బహువచనంలో కూడా భాయి. విద్యార్థి, విద్యార్థి, హాథీ, హాథీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫస్ట్ అకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దములకు ఏ చేర్చినచో బహువచన రూపము ఏర్పడును. ఉదాహరణ, ఏకవచన్ బహువచన్. ఏకవచన్ కింద కమల్, కమలే, కితాబ్, కితాబే, సడక్, సడకే. అన్నింటికి ఏత్వము పైన 0. లహర్, లహరే, బాత్, బాతే, కమీజ్, కమీజే. ఓకే, ఈ ఆకారాంత స్త్రీలింగ ఏకవచన సెకండ్ ఆకారాంత స్త్రీలింగ ఏకవచన శబ్దములకు
ఏ చేర్చినను బహువచనము ఏర్పడును. ఏ చంద్రబిందు ఉండాలి. ఉదాహరణ ఏకవచన్ బహువచన్. రాయండి. ఏకవచనంలో భాష, బహువచనంలో భాషాయే. మహిళ, महिलाएं. इच्छा, इच्छाएं. गुफा, गुफाएं. घटना, घटनाएं. यात्रा, यात्राएं. सीमा, सीमाएं. सेवा, सेवाएं. ఫిఫ్త్ వన్, ఈకారాంత స్త్రీలింగ శబ్దములకు. సెకండ్ ఈకారాంత స్త్రీలింగ శబ్దములకు యా చేర్చినచో. యా పైన చంద్రబిందు. యా చేర్చినచో బహువచనం ఏర్పడును మరియు దాని యందు అక్షరము ఈకారము అగును. ఉదాహరణ ఏకవచన్ బహువచన్. लकड़ी, लकड़ियाँ. नदी, नदियाँ. धोती, धोतियाँ. चटाई, चटाइयाँ. टोकरी, टोकरियाँ. घोड़ी, घोड़ियाँ. थैली, थैलियाँ. लड़की, लड़कियाँ. रानी, रानियाँ. गाली, गालियाँ. ओके, यहाँ तक लिखिए और इस एक वचन और बहुवचन नामक ग्रामर बिट को ध्यान से पढ़ो और सीखो. ओके, नेक्स्ट क्लास में फिर मिलेंगे. ठीक है, धन्यवाद.